ఏందండి అలా కూర్చున్నారు? హాయ్ చెప్పండి. చర్చికి వెళ్తున్నామండి. టైం వచ్చేసి 9 అయ్యింది. చర్చికి బయలుదేరేసాము అందరం. ఇప్పుడు చర్చికి వెళ్ళి బయట సండే బయట టిఫిన్ తినేసి చర్చి చూసుకొని వస్తాము. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని. అయిపోయింది, రెడీ అయిపోయాము. నాది చెయ్యి బాగానే ఉందండి, పర్వాలేదు. ఇప్పుడు అదే ఇదిగోండి చూపించుకున్నాను, హాస్పిటల్లో చూపించుకున్నాను, పర్వాలేదు, ఇప్పుడు తగ్గింది. ఎప్పుడు అదే నేను వీడియోలో పెట్టాను కదండి, చీరాల చర్చి అని చెప్పేసి. మేము ఎప్పుడు వెళ్ళేది ఆ చర్చి, మీకు కూడా తెలుసు, చాలా వీడియోలో చూపించాం కదా ఆ చర్చికి. ఇప్పుడు మేము బయలుదేరాం. బయటికి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేంతవరకు నేను వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేసి మీరు ఆదరిస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా జెస్సీకి ఆకలి వేసేసిందంట. హోటల్కి వెళ్ళి టిఫిన్ తినాలి అనిపిస్తుందంట, పెద్ద హోటల్లో తినాలనిపిస్తుందంట. ఎప్పుడు ఇక్కడే తింటుంది కదా, ఇల్లంత హోటల్ ఉండాలంట మా జెస్సీకి. ఓకేనండి, అక్కడ కలుసుకుందాము అందరం. ఓకే, ఇంకా అయిపోయింది. వారు వాటర్ బాటిల్ నీళ్ళు పోస్తున్నారు. కింద బ్లూ కలర్ బాటిల్ పెట్టాను చూడు, కడిగి పెట్టా. బ్లూ చిన్న బాటిల్ సరిపోదు. మళ్ళీ మొత్తం మళ్ళీ వీడియో తీస్తున్నాను నేను. చెప్పండి ఫ్రెండ్స్, ఏంటో కామెంట్ చేయండి. చెప్పు ఏ కామెంట్స్ చేయాలి? చెప్పులే పైకి మీ డాడీ లాగే వేసావు. వచ్చేస్తాం మళ్ళీ వచ్చాక నేను వంట చేయాలండి. పని చేసేసాను కానీ వంట చేయాలి. పిల్లలు తేలేటప్పుడు ఇవన్నీ ఉండాలా. చెప్పులు వేసుకున్నారా? నువ్వు మీ అక్క రోజు చెప్పులన్నీ పడేసేయండి. నిన్న డోర్ అని చెప్పాం కదా, ఇప్పుడు మా వారు వేస్తారు, చూపిస్తారు చూడండి. ఆ డోరు బాగా చేయించాము. ఇప్పుడు వీడియోలో కూడా అప్లోడ్ చేసి పెట్టేశాను. డోర్ అప్పుడే ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వాళ్ళనే పిలిపించి ఇదిగోండి ఇక్కడ తాళం ఇదే పడట్లేదని చెప్పాడు కదా, ఇదో ఈ తాళం వేస్తున్నాడు. ఇదిగోండి చేసి తప్పుకోనాను. ఇప్పుడు అంటే దీనికి మామూలుగా ఇలా సెట్ చేస్తాడు, దీనికి ఏమో తాళం వేసేలాగా పెట్టారు. చూడండి. చెప్పులు వేసుకున్నా అండి. నేను వద్దా? ఏయ్ అవ్వండి. నేను వద్దంటండి వీళ్ళకి. పదండి తల్లి, బాటిల్ గట్టిగా పట్టుకో. అదిగోండి మా ఇల్లు, అదిగో. ఇదేమో టిఫిన్ కొట్టు. టిఫిన్ ఇక్కడే, షాపులన్నీ ఇక్కడే, మాకు అన్నీ దగ్గరే. ఇది పెట్రోల్ బంకు, దానికి అవతల అదిగోండి అది పోలీస్ స్టేషను. పాతలు ఇక్కడ కనబడదు. బస్ స్టాండ్ అంట ఇది. జెస్సీ ఇవి చూడు, ఇటు ఆకలేస్తుందంట మా అమ్మాయి వాళ్ళకి బాగా. ఇది ఈపురపాలెం వచ్చింది. ఇక్కడ కూడా టిఫిన్ బాగానే ఉంటుంది కదండి, కూర్చోడానికి ఉండదు పిల్లలతోటి. లేకపోతే జెస్సీ ఏం చెప్పావు? ఏం కావాలని చెప్పావు?
అవునా? ఈయను ఈయన పళ్ళు చూపి, పళ్ళు ఊడిపోయినాయి ఈయన. అది పన్ను వచ్చేసి. ఏమండి నువ్వేం చెప్పావు? మళ్ళీ ఏం చెప్తావు? పెసరట్టు చెప్తావు కదా, నాకు తెలుసు. అదిగో వచ్చింది. దగ్గర ఆగిపోయి సరే ఉన్ని. ఇడ్లీ చూడు ఎంత పెద్దదో అంటుంది మా అమ్మాయి. తిను. ఏ దొల్లిపోద్దు. ఈయన జెస్సీ నిస్సి కూడా తొర్రే. బాగుంది వేడి వేడిగా, బాగానే ఉంది. బాటిల్ అది పెట్టు. మా అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గర ఇడ్లీ సాంబార్ తీసుకుంది, తర్వాత తింటానని. ఒక్కటే సరిగా తినరండి వీళ్ళు. ఇది కావాలి అది కావాలి అంటారు. తినవే దోశ? అప్పుడు ఉండు. ఇక్కడ మళ్ళీ చర్చికి వచ్చేసామండి. ఇక్కడ ఎందుకంటే నేను మళ్ళీ మధ్యలో వాయిస్ ఓవర్ చెప్పాల్సి వచ్చిందండి. ఎందుకంటే చర్చి సౌండ్ వస్తుంది కదా, సాంగ్స్ అయిన వస్తున్నాయి. ఇదిగోండి చర్చి ఎంట్రన్స్. కానీ నైట్ పూట చాలా బాగుంటుంది. చూసారు కదా లైటింగ్ అంతా ఎలా ఉందో. ఆ రోజు నా వీడియోలో కూడా నేను చూపించాను కదా, లైటింగ్ అంతా అది చాలా బాగుంది. జనవరి 1 అయ్యేదాకా సూపర్ ఉంటుంది చర్చి. ఆ రోజు చెప్పాను. ఇదిగోండి చర్చికి అయితే వచ్చేసాము. అంటే ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్ స్టార్ట్ అవుతా ఉంది చర్చిలోని. ఫస్ట్ అయిపోయింది, అందుకే కొంచెం జనం లేకుండా కనబడుతున్నారు. మేము వెళ్ళినప్పటి నుంచి చాలా మంది వచ్చారు. ఫస్ట్ 9:30 కల్లా అయిపోయింది. 9:30 లోపు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 9:30 నుంచి మళ్ళీ 11:30 వరకు పెట్టారు. మేము సెకండ్ వచ్చాము. ఫస్ట్ది మేము ఎంట్రన్స్ అవుతా ఉన్నాము, చర్చి అప్పుడే వదిలేశారు. సరే అని వెళ్ళి టిఫిన్ తినేసి చిన్న పని ఉంటే చూసుకొని మళ్ళీ చర్చి స్టార్ట్ అయ్యేసరికి వచ్చాము. ఇక్కడ చూసారా క్యాలెండర్ తీసుకుంటున్నాము. క్యాలెండర్ తీసుకున్న తర్వాత తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా ఇస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాం. 10 రూపీస్ అంట క్యాలెండర్. తీసుకుంటా ఉన్నాం. మా పిల్లలు ఇంకా ఏదో అమ్మేస్తున్నారు, కొనుక్కుందాం అని పరిగెత్తుకుంటూ వచ్చారు. తీరా చూస్తే అక్కడ ఏం లేదు, క్యాలెండర్స్ ఒకటే ఉన్నాయి. పాపం మొహాలు చూడండి ఎలా అయిపోయినాయి. సరే అని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే వెనక్కి వచ్చాడు మళ్ళీ మా వారు. ఎందుకంటే అత్తమ్మలు కూడా ఒక క్యాలెండర్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాము. మళ్ళీ వచ్చి తీసుకున్నాడు, క్యాలెండర్ తీసుకున్నాడు. ఇంకా చర్చి అంటే కొంచెం సైలెంట్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడే కదా అందరూ వస్తున్నారు. సైలెంట్గా ఉంది. చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, మొత్తం ఖాళీగా ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి వచ్చారు, కొంచెం అలా వచ్చారు. 11:30కి ఎండ్ అయిపోయింది. మళ్ళీ పని చూసుకొని మళ్ళీ మేము అక్కడ మార్కెట్కి వెళ్ళాము. మళ్ళీ చికెన్ తీసుకున్నాము, అన్నీ తీసుకొని వచ్చాము. అన్నీ తీసుకొని వచ్చాము. ఇంకా సండే కదా అంత చేసుకోకూడదు అనుకున్నారు, చికెన్ చేసుకోవాలి. ఇదిగోండి చర్చి చాలా బాగుందండి. మార్నింగ్ టైం, నైట్ టైం చూపించాను ఆ రోజు లైటింగ్స్లో, కానీ మార్నింగ్ టైం కూడా వస్తూ ఉంటారు. కానీ అండి నాకెందుకో మరి తెలీదు, ఎప్పుడు తెలుసో తెలియదు కానీ చర్చికి ఎప్పుడు వచ్చానో ఈ చర్చిలోకి అప్పటి నుంచి నాకు ఈ చర్చి అంటే చాలా 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 ఇష్టం నాకు. అంటే నేను కొన్ని చెప్పినవి కానీ ఏదైనా నేను అనుకున్నవి కానీ ఏదైనా ఈ చర్చిలో చాలా వరకు దేవుడు నాకు చాలా వరకు హెల్ప్ చేశాడు. అందుకే నేను చాలా బాగా నమ్ముతాను, నాకు చాలా ఇష్టం కూడా. అదిగోండి క్యాలెండర్ మీద మా అమ్మాయి చూపిస్తూ ఉంది అంతా. కానీ కుదురుగానే కూర్చోరండి ఒక్క చోట. అసలు నన్ను మా వారిని టార్చర్ పెట్టారు. అప్పుడు రోజు అంత కాదులే, ఈరోజు కొంచెం పర్వాలేదు. తిట్టాము స్టార్టింగ్లోనే ఇద్దరిని, ఇలా చేయకూడదు సైలెంట్గా కూర్చుంటేనే మిమ్మల్ని తీసుకొని వెళ్తాం, లేకపోతే తీసుకొని వెళ్ళమని చెప్తే ఇంకా అప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నారు. అప్పటికి ఏడిపించారు. చర్చ జరుగుతూ ఉంది కదా, వెళ్ళిపోదాం అంటా ఉన్నారు. వాళ్ళ డాడీ లేదు ఈసారి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు కూర్చోబెట్టాడు అన్ని. చాలా
చాలాసేపు కూర్చున్నారు. ఇదిగోండి ఒక్కొక్కరు వచ్చేసి ఫిల్ అయిపోయింది చైర్స్ అన్ని, చాలా మంది వచ్చేసారు. కానీ లోపల అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ప్రేయర్ జరిగేటప్పుడు లోపల స్పేసే ఉండదు చర్చి లోపల. అదిగో లాస్ట్ అయిపోయింది, చందా పడుతున్నారు. చందా పట్టేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాము. ఇంకా కాసేపు కూర్చునే వాళ్ళము, ఇంటికెళ్ళి వంట చేయాలి. ఇక్కడేమో పిల్లలు గోల్ చేస్తున్నారని నాకైతే చర్చిలోకి వెళ్ళి కూర్చోగానే అసలు బయటికి రావాలనిపించదండి. ఇంకా కూర్చోవాలి కాసేపు, ప్రశాంతంగా మనశ్శాంతిగా చాలా బాగుంటుంది, ఉండాలనిపిస్తుంది నాకు కాసేపు. ఒక పనుల వల్ల పిల్లల వల్ల వచ్చేయాల్సి వచ్చింది. చందా పట్టేస్తున్నారు ఇక్కడ. అప్పటికి చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఆకలి అంటారు పిల్లలు, వంట చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఇంకా తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఇదిగోండి ఇదే నాకు ఎంత ఇష్టమో ఇల్లు అంటే, చాలా ఇష్టం. మార్కెట్కి వచ్చాము ఇప్పుడే, మిట్టపల్లి మార్కెట్ మా ఇంటి దగ్గర. చీరాల నుంచి వచ్చేసాము. పూలు ఇక్కడే ఎప్పుడు పూలు తీసుకునేది. కొబ్బరి బొండలేడ వీడల్ బేకరీ. ఇదిగోండి మార్కెట్. దొండకాయలు ఉన్నాయి కొంచెం ఇంటికాడ. మర్చిపోయి పచ్చిమిరకాయలు లేవు, తీసుకో. పచ్చిమిరకాయ టమాటా తీసుకో. టమాటాను చుక్కుకాయలు బాగున్నాయి, ఇంకానే వద్దు. కొత్తిమీర కరివేపాకు ఉంటే కూడా తీసుకో. సరిపోతాయా? అంతంతవి అంతంతవి. మొత్తం 300కి జాయింట్ కూడా మొత్తం కలిపేసినట్లు.